ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. వేదాంతగానం సకలై సమానం హృదారిమానం త్రిదశ ప్రధానం గజేంద్రయానం విగతావసానం శ్రీరామచంద్రం సతతం నమామి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహంతో మనం సంకల్ప సిద్ధులం అవుతూ ఉన్నాం. క్రమక్రమంగా మహాభారతంలోని అరణ్య పర్వని ఆరంభించుకున్నాం. నిత్యం పారాయణ చేస్తూ ఉన్నాం. స్వామివారి దయతోటి మనందరికీ కూడా దృఢమైనటువంటి బుద్ధి, ధర్మమునందు మతి, సత్కర్మయందు రతి కలగాలని కోరుకుంటూ సత్సంకల్పాన్ని ఆచార్యుల వారితో కలిసి చేసుకుందాం. ఈనాటి మన పారాయణంలోని విశేషాలని మనందరం కూడా శ్రద్ధగా విందాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి 79తమోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఏ చేదం కథయిష్యంతి నలస్య చరితం మహత్ శ్రోష్యంతి చాప్యభీక్షణం వై నాలక్ష్మీస్తాన్ భజిష్యతి అర్థాస్తస్యోపపత్స్యంతే ధన్యతాంచ గమిష్యతి. బృహదశ్వ మహర్షి ధర్మరాజుకి నల చరిత్ర అంతా కూడా చెప్పి ఆ పైన నువ్వు ఎందుకు చింతిస్తున్నావు, ఒక్క నలుడే ఇన్ని కష్టాలు పడ్డాడు, నీకు సహాయకులుగా తమ్ముళ్ళు రథాలు ఇంతమంది
గణము ఇవన్నీ కూడా ఉండగా ఇంకా చింతించవలసిన అవసరం ఏమున్నది అని చెప్పి అని ఆ పైన కష్టం వచ్చినప్పుడు కృంగిపోకూడదు అని సోదాహరణంగా చెప్పి ఆ పైన ఇక నల కథను వింటే వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటో చెప్పబోతూ ఉన్నారు అని చెప్పి నేను చెప్పుకున్నాం. ఈనాడు ముందుగా నల చరిత్రని చెప్పిన వాళ్ళకి విన్న వాళ్ళకి వచ్చేటటువంటి ఫలితం ఏమిటో చెప్తూ ఉన్నారు. ఏ చేతం కథయిష్యంతి నలస్య చరితం మహత్. ఎవరైతే నలమహారాజు యొక్క చరిత్రని శ్రద్ధగా వింటారో, అలాగే శ్రోష్యంతి చాప్యభీక్షణం వై నా లక్ష్మీస్తాన్ భజిష్యతి. ఏ చేతం కథయిష్యంతి, ఎవరైతే చెప్తారో, శ్రోష్యంతి చ, ఎవరైతే శ్రద్ధగా వింటారో వాళ్ళందరికీ కూడా, అనగా ఇటు కథను చెప్పినటువంటి వారికి, అనగా నాలాంటి వాళ్ళకి, కథను విన్నటువంటి వారికి, అనగా మీలాంటి వారికి, మనందరికీ కూడా ఎల్లప్పటికీ దారిద్ర్యం అనేటటువంటిది ఉండదు. పరమాత్మ అనుగ్రహం కలగాలి మనందరి మీద. అలాగే అర్థాస్తస్యోపపత్స్యంతే, సంపదలు సమృద్ధిగా లభిస్తాయి అని చెప్పారు. ఇక ధన్యత అంచగమిష్యతి, వాళ్ళంతా ధన్యులవుతారు అని చెప్పారు. ఇలా దారిద్ర్య బాధ లేకుండా సంపదలతోటి సమృద్ధిగా ఉంటూ ధన్యులు అవుతూ ఉన్నారు నలమహారాజు యొక్క చరిత్రను వింటే. అందుకనే పరమ పవిత్రమైనటువంటిది అని మనం ఆరంభించుకున్నాం నల చరిత్రని ఆరంభించుకునేటటువంటి రోజున. అలాగే ఇతిహాసమిమం శ్రుత్వా పురాణం శశ్వదుత్తమం పుత్రాన్ పౌత్రాన్ పశూంశ్చాపి లభతే నృషుచాగ్రియతాం ఆరోగ్య ప్రీతిమాంశ్చైవ భవిష్యతి న సంశయః. పురాణం అంటే ప్రాచీనమైనటువంటి అయినప్పటికీ పురా అపి నవం పురాణం అని పురాణ శబ్దానికి వ్యుత్పత్తి. అంటే ఎప్పటిదో అయినప్పటికీ కూడా ఈనాటికి కూడా కొత్తగా అనిపించేటటువంటి దాన్నే పురాణము అని చెప్పి అంటూ ఉంటారు. అటువంటి నల చరిత్రని ఎవరైతే వింటారో అటువంటి వారికి పుత్రాన్ పౌత్రాన్ పశూంశ్చాపి, చక్కటి సంతానం కలుగుతుంది, పుత్ర సమృద్ధి, వంశాభివృద్ధి. అలాగే పౌత్రుల్ని కూడా వారు చూస్తారు, అంటే దీర్ఘాయుష్షు కలుగుతున్నది. అలాగే పశూంశ్చాపి, పశు సమృద్ధి అనేటటువంటిది కలుగుతూ ఉన్నది. అలాగే లభతే నృషుచాగ్రియతాం, మానవుల్లో ఉత్తమ స్థితిని వాళ్ళు పొందుతూ ఉన్నారు. అంటే ఉన్నటువంటి వారిలోకెల్లా వారు మంచివారిగా, మొదటివారుగా, గొప్పవారుగా ఉంటూ ఉన్నారు, మంచి స్థితిని పొందుతూ ఉన్నారు. ఆరోగ్య ప్రీతిమాంశ్చైవ, మనందరికీ కూడా చక్కటి ఆరోగ్యం కలుగుతుందన్నారు. అది స్వామివారి అనుగ్రహంతో సత్యం అవ్వాలి. అందరికీ కూడా ఆరోగ్య సమృద్ధి కలగాలి. అలాగే అందరికీ కూడా ప్రీతిపాత్రుడవుతాడట శ్రద్ధగా విన్నటువంటి వ్యక్తి. అందరూ అతన్ని అభిమానిస్తారట, అందరూ కూడా చక్కగా అతన్ని ఆదరిస్తారట. భవిష్యతి న సంశయః, ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు అని చెప్పారు బృహదశ్వ మహర్షి ధర్మరాజుతో మొదలైన వారితో. అంటే కేవలం కథ విన్నంత మాత్రముననే నలమహారాజు ఎలాంటి వాడు, ఏమిటి, ఆయన ఏం చేశాడు, ఆయనలోకి కలి ఎప్పుడు ప్రవేశించింది, ఆ తర్వాత ఏం జరిగింది, మళ్ళీ ఎలా కలుసుకున్నారు, ఇది వింటేనే ఇవన్నీ ఫలితాలు కలగవు. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఏదో విన్నంత మాత్రముననే ఇంత ఫలితం కలుగుతుందా అంటే శ్రద్ధగా విన్నంత మాత్రమున కలుగుతుంది అని చెప్తూ ఉన్నా.
ఏముండండి ఎందులో శ్రద్ధ అంటే ఆ నలమహారాజులో ఉండేటటువంటి గుణములని శ్రద్ధగా విని వాటిల్లో మనం ఈనాడు ఆచరించదగినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆచరించుకుంటూ ఉండడం. అలాగే దమయంతి గురించి విన్నప్పుడు ఈనాడు మనం ఎంతవరకైతే దమయంతి యొక్క మార్గంలో మనం నడవగలమో అంతవరకు అలా నడుస్తూ ఉండడం, జీవనాన్ని అలా గడుపుతూ ఉండడం. ఇలా ఈ కథ నుంచి మనం కొంత ప్రేరణ పొంది ఆ కథలో ఉన్నటువంటి ఆయా వ్యక్తుల యొక్క మనస్తత్వములు గుణములు ఎలా ఉన్నాయో గమనించుకుని వాటిని పుణికిపుచ్చుకుని మన జీవితంలో వాటిని మనం చక్కగా అలవాటు చేసుకుని, అంటే ఎప్పుడూ సత్యంగా ఉండడం, ధర్మంగా ఉండడం, శౌచంగా ఉండడం, శుచిగా మంచిగా మాట్లాడుతూ ఉండడం, అందరితోటి గౌరవంగా ప్రవర్తిస్తూ ఉండడం, ఓడిపోయి చేతికి చిక్కినటువంటి పుష్కరుల్లాంటి వాణ్ణి కూడా క్షమించి వదిలిపెట్టగలిగేటటువంటి గుణం కలిగిన ఆ నలమహారాజు దగ్గర నుంచి ప్రేరణ పొంది క్షమాగుణాన్ని పెంచుకోవడం, ఇటువంటివన్నీ కూడా మనం అలవర్చుకున్నట్లయితే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారిలో మనం ఉన్నతులుగా ఎందుకు ఉండలేం? మన పక్కన ఉన్నటువంటి వారి కంటే కూడా మనం గొప్పగా ఎందుకు జీవించలేం? సంఘంలో మంచి కీర్తిని ఎందుకు పొందలేం? శుచిగా శౌచంగా శుభ్రంగా ఉంటూ ఉంటే ఆరోగ్యం ఎందుకు రాకుండా ఉంటుంది? మంచి నడవడిక మంచి గుణములు కలిగి ఉంటే తద్వారా లోకంలో మనల్ని ఆదరించినటువంటి వాళ్ళు ఎవరు? కావున ఇటువంటి గుణములను పెంచుకుంటూ శ్రద్ధగా వినడము అనంటే ఆ జరిగినటువంటి వృత్తాంతం నుంచి ఇవన్నీ నిజంగా జరిగినటువంటివి. కావున ఆనాడు వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు నుంచి మనం కొంత స్ఫూర్తిని పొంది అది మన జీవితంలో అలవర్చుకుని తద్వారా జీవనాన్ని మనం సుసంపన్నం చేసుకున్నట్లయితే ఈ పుణ్యములన్నీ కలుగుతాయి అనేది తాత్పర్యం. ఆ విధంగా మనిషి జీవనం కొనసాగించాలి అని చెప్పడానికే ఈ వృత్తాంతం అంతా కూడా ఇంత వివరంగా చెప్పబడింది. అలా ఈ వృత్తాంతాన్ని వినడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాన్ని ఉద్బోధించినటువంటి బృహదశ్వ మహర్షి ఆ పైన ఇక ధర్మరాజుకి ఒక చక్కటి అభయాన్ని ఇస్తూ ఉన్నారు. భయాద్రస్యసి యచ్చత్వం ఆహ్వయిష్యతి మాం పునః అక్షజ్ఞ ఇది తత్తేహం నాశయిష్యామి పార్థివ వేదాక్షహృదయం కృత్స్నం అహం సత్యపరాక్రమ ఉపపద్యస్వ కౌంతేయ ప్రసన్నోహం బ్రవీమితే. ధర్మరాజుతో అంటున్నారు, ధర్మరాజా, నీవు ఎప్పుడైనా సరే భయానికి కానీ లేక ఎప్పుడైనా సరే ఇబ్బందుల్లో కానీ ఉన్నట్లయితే అక్షజ్ఞ అని చెప్పి నన్ను ఆహ్వానించు, అంటే నన్ను పిలువు. నేనొచ్చి నీ భయం ఏమిటో ఆ భయాన్ని మొత్తాన్ని పోగొడతాను. నువ్వు ఏమాత్రము కూడా చింతించవద్దు, భయపడవద్దు. ఇప్పుడున్నటువంటి స్థితిని నువ్వు కష్టకాలం అనుకుని నేనేమీ చేయలేను, రాజ్యమంతానేమో దుర్యోధనుడి చేతిలో చిక్కుకుని ఉన్నది, అందరూ ఏమో అతని వైపే ఉంటూ ఉన్నారు, రాబోయే కాలంలో మళ్ళీ మా రాజ్యం మాకు ఇస్తాడో లేదో, 12 సంవత్సరముల అరణ్యవాసము 1 సంవత్సర అజ్ఞాతవాసము పూర్తయిన తరువాత మమ్మల్ని మళ్ళీ మా రాజ్యానికి రాణిస్తాడో లేదో, మమ్మల్ని ఏం చేస్తాడో అనేటటువంటి భయాలు నువ్వు పెట్టుకోవద్దు. భవిష్యత్తులో ఒకవేళ యుద్ధం వస్తే ఏం చెయ్యాలి, ఇలాంటి ఆలోచనలు కూడా వద్దు. నీకు ఎప్పుడు భయం కలిగితే అప్పుడు నన్ను పిలువు, నేను వస్తాను, నీకు కలిగినటువంటి భయాన్ని పోగొడతానయ్యా, భయపడవద్దు అని చెప్పాడు. ఆనందపడ్డాడు ధర్మరాజు, నమస్కరించాడు మహర్షికి. వెంటనే ఆయన అంటున్నాడు, వేదాక్షహృదయం కృత్స్నం అహం సత్యపరాక్రమ.
ధర్మరాజా, నీ యందు నాకు చాలా అనుగ్రహం కలిగిందయ్యా. నేను ప్రసన్నుడిగా ఉన్నాను. నీ మీద నాకు చాలా అభిమానం కలిగి ఉన్నది. కావున కష్టసాధ్యమైనటువంటి విద్య ఏదైనా ఉందా అంటే అక్షహృదయ విద్య. ఏ అక్షహృదయ విద్యనైతే ఋతుపర్ణ మహారాజు నలమహారాజుకి ఉపదేశించినంత మాత్రముననే ఆయనలో ఉన్నటువంటి కలి బయటికి వచ్చేశాడో, ఏ అక్షహృదయాన్ని తెలుసుకోవడం వల్ల మానవుడు ఎక్కడా కూడా అపజయాన్ని పొందకుండా వీరుడై ఉంటున్నాడో అటువంటి విద్య చాలా కష్టమైనటువంటిది. అటువంటి విద్యను నేను తెలుసుకున్నాను, నాకు తెలుసు. ఇప్పుడు నీ యందు నాకు అభిమానం కలిగింది కావున నీకు ఆ విద్యను ఉపదేశిస్తూ ఉన్నాను. నువ్వు ఆ విద్యని స్వీకరించి తగిన విధంగా నువ్వు దాన్ని వినియోగించుకుని తత్ఫలాన్ని పొందవచ్చు అనే అభిప్రాయంతో నీకు ఉపదేశిస్తాను అన్నారు ఆయనే బృహదశ్వ మహర్షి. వెంటనే ధర్మరాజు ఏమన్నాడో వైశంపాయన మహర్షి చెప్తూ ఉన్నారు. తతో హృష్టమనా రాజా బృహదశ్వమువాచ భగవన్ అక్షహృదయం జ్ఞాతుమిచ్ఛామి తత్వతః తతోక్షహృదయం ప్రాదాత్ పాండవాయ మహాత్మనే దత్వా చాశ్వశిరో గచ్చద్ ఉపస్పృష్టం మహాతపాః. ఆ వెంటనే ధర్మరాజు పరమానంద భరితుడై మహాత్ముడికి నా ఎందు అనుగ్రహం కలిగింది అని చెప్పి, ఇంత కష్టమైనటువంటి విద్యను నాకు ఉపదేశిస్తూ ఉన్నారు అని చెప్పి సంతోషంతో ఆ బృహదశ్వ మహర్షిని అడిగాడు. భగవన్, మీ వల్ల నేను అక్షహృదయం అనేటటువంటి విద్యని తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మీరు ఉపదేశిస్తానన్నారు, నాకు ఉపదేశించండి, దాన్ని మీ నుండి నేను స్వీకరిస్తాను, నన్ను అనుగ్రహించండి అంటూ తన యొక్క అభిప్రాయాన్ని ఆయనకి తెలియజేశాడు. ఇక విద్యని గ్రహించడానికి సిద్ధుణ్ణయ్యాను అని చెప్పాడు. ఆ పైన బృహదశ్వ మహర్షి తతోక్షహృదయం ప్రాదాత్ అక్షహృదయ విద్యని నియమపూర్వకంగా ధర్మరాజుకు ఉపదేశించారు. ఆ పైన ధర్మరాజుని ఆశీర్వదించి ధర్మరాజు కూడా బృహదశ్వ మహర్షికి యథోచితమైనటువంటి సత్కారం చెయ్యగా మహాతపస్వి అయినటువంటి ఆయన ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. తన యొక్క నిత్య కర్మలో ప్రవృత్తులు అవడం కోసమని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ధర్మరాజు ఇక అర్జునుడి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అదే సమయానికి బృహదశ్వేకతే పార్థం అశ్రౌషీత్ సవ్యసాచినం వర్తమానం తపస్యుగ్రే వాయుభక్షం మనీషిణం బ్రాహ్మణేభ్యస్తపస్విభ్యః సంపతభ్యస్తతస్తతః తీర్థశైలవనేభ్యశ్చ సమేతేభ్యో దృఢవ్రతః. ఇలా బృహదశ్వ మహర్షి వెళ్ళిన తర్వాత ధర్మరాజు అర్జునుణ్ణి గుర్తు తెచ్చుకుంటూ ఉంటే పుణ్యతీర్థాల నుంచి అలాగే పుణ్యమైనటువంటి అరణ్యాల నుంచి అలాగే గొప్ప గొప్ప పర్వతాల నుంచి తపస్సులన్నిటిని కూడా ఆచరించుకుంటూ కొంత తపస్సులు పూర్తయిన తర్వాత ఇలా ధర్మరాజు దగ్గరికి వస్తూ ఉన్నటువంటి మహర్షులు వాళ్ళంతా కూడా ఒక్కొక్కరు వచ్చి అర్జునుడి గురించి ఒక్కొక్క విషయం చెప్పడం మొదలు పెడుతూ ఉన్నారు. అక్కడేమో అర్జునుడు వాయుభక్షణ చేస్తూ ఉగ్రమైనటువంటి తపస్సును ఆచరిస్తూ ఉన్నాడు. ఇక్కడేమో ధర్మరాజు బృహదశ్వ మహర్షి దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఈ విద్యని పొంది ఆనందంగా ఉన్నాడు. తత్పూర్వం నలమహారాజు గురించి వింటూ ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయిన వెంటనే వీళ్ళంతా వచ్చి ఒకరేమో మహానుభావుడండి అర్జునుడు సామాన్యుడు కాదు, మహోగ్రమైన తపస్సు చేస్తున్నాడు అంటున్నారు. ఇంకొకరేమో ఆ అర్జునుడు చేసేటటువంటి తపస్సు అనితర సాధ్యం, చాలా
దృఢమైనటువంటి బుద్ధితోటి అర్జునుడు చేస్తూ ఉన్నాడు అంటూ ఉన్నారు. ఇంకొకరు వచ్చి అర్జునుడు కనీసం నీళ్లను కూడా త్రాగకుండా వాయుభక్షణ చేస్తూ, అంటే కేవలం గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ తపస్సు చేస్తూ ఉన్నాడు మహానుభావుడు అని చెప్తూ ఉన్నారు. ఇలా ఒక్కొక్కరి దగ్గర నుంచి అర్జునుడికి సంబంధించినటువంటి విషయాల్ని ఈయన విన్నాడు. విన్న తర్వాత ఇది పార్థో మహాబాహు దురాపంతప ఆస్థిత నథా దృష్టపూర్వోన్యః కశ్చిదుగ్రతప ఇతి యథా ధనంజయః పార్థః తపస్వీ నియతవ్రతః మునిరేకచర శ్రీమాన్ ధర్మో విగ్రహవానివ. ఇక వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు అర్జునుడి గురించి. మహానుభావ ధర్మరాజా, నథా దృష్టపూర్వోన్య, అర్జునుడు చేసేటటువంటి తపస్సును చూస్తూ ఉంటే అంత కష్టమైనటువంటి తపస్సుని ఆచరించినటువంటి వాడు, అంత ఉగ్రమైనటువంటి తపస్సును చేసేటటువంటి వాడు, అంత నిశ్చిత బుద్ధితోటి తపస్సుని ఆరంభించి అలాగే తపస్సు చేసుకుంటూ వెళ్ళేటటువంటి వాడు ఇంతవరకు ఇంకెవ్వడూ కూడా మా చేత చూడబడలేదు. అర్జునుడు ఎంత ఘోరమైన తపస్సు చేసినటువంటి వాణ్ణి మేము ఎరుగము, అంత గొప్పగా తపస్సు చేస్తున్నాడయ్యా మహానుభావుడు అని చెప్పి చెప్తూ, అర్జునుడు మొదట కొన్ని రోజులేమో కాస్త ఫలాలు తిన్నాడు, ఆ తర్వాత కొన్ని రోజులు అక్కడ మంచినీరు త్రాగుతూ కాలాన్ని గడిపాడు, తర్వాత కొన్ని రోజులు ఆకులు తిన్నాడు, ఆ తర్వాత కొన్ని రోజులు అవి కూడా మానేసి కేవలం గాలిని మాత్రమే పీలుస్తూ తపస్సు చేస్తూ ఉన్నాడు. కొన్ని రోజులు కూర్చుని చేశాడు, ఆ పైన నుంచుని చేశాడు, ఆ తర్వాత ఒంటికాలు మీద నుంచుని చేయడం మొదలుపెట్టాడు. ఇదెక్కడి వ్రతం, ఇదెక్కడి తపస్సు, ఎప్పుడైనా విన్నామా, ఎక్కడైనా కన్నామా? ధర్మో విగ్రహవానివ, మూర్తి భవించినటువంటి ధర్మస్వరూపంలాగా అర్జునుడు మునివృత్తితోటి, అంటే మునులు ఏ విధంగా అయితే తపస్సు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క జీవితం ఉంటుందో, ముని అయినటువంటి వారు ఏ విధంగా తమ యొక్క జీవనాన్ని గడుపుతారో ఆ విధంగా సక్షత్రియ వంశంలో పుట్టినటువంటి అర్జునుడు ఆ క్షత్రియ గుణములన్నిటినీ వదిలిపెట్టి ఒక మునివలే తనని తను మార్చుకుని సందర్భానికి తగ్గట్టు, పరిస్థితికి తగ్గట్టు, అవసరానికి తగ్గట్లుగా తన యొక్క స్థితిని మార్చుకుని ఉగ్రమైన తపస్సు చేస్తున్నాడండి. ధర్మో విగ్రహవానివ, అలా చేస్తూ ఉన్నాడు తపస్సు అని చెప్పి కూడా వీళ్ళందరూ చెప్పగా ధర్మరాజు విన్నాడు. ఆ పైన తం శ్రుత్వా పాండవో రాజన్ తప్యమానం మహావనే అన్వశోచత కౌంతేయః ప్రియం వై భ్రాతరంజయం దహ్యమానేన తు హృదా శరణార్థీ మహావనే బ్రాహ్మణాన్ వివిధ జ్ఞానాన్ పర్యపృచ్ఛత్ యుధిష్ఠిరః. తం శ్రుత్వా పాండవో రాజా, వీరంతా వచ్చి అర్జునుడి గురించి గొప్పగా చెప్తూ ఉన్నారు ధర్మరాజుతో. ధర్మరాజు ఒక్కొక్క విషయం వింటూ ఉన్నాడు. ఇక్కడేమో మేము మృష్టాన్నం తింటున్నామే, అర్జునుడు ఏమీ తినకుండా తపస్సు చేస్తున్నాడా అని బాధపడుతున్నాడు. ఇక్కడ మేము సుఖంగా నిద్రిస్తూ ఉన్నామే, అర్జునుడు అక్కడ నిద్రాహారాలు లేక ఎంత కష్టపడుతున్నాడో అనుకుంటున్నాడు. మేము ఇక్కడ ఎప్పుడు ఏం కావాలంటే అది ఇగో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ అనుచర గణం ద్వారా పొందుతూ ఉన్నామే, అర్జునుడు ఒక్కడు అన్నీ తనే సమకూర్చుకోవాలి, అన్ని పనులు తనే చేసుకోవాలి, ఎలా చేస్తున్నాడో అనుకుంటున్నాడు. ఇక్కడ మేము
అరణ్యంలో ఉన్నప్పటికీ కూడా క్షాత్రధర్మములను విడిచిపెట్టకుండా మా ధర్మములు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆచరిస్తూనే ఉన్నామే. కానీ అర్జునుడు అక్కడ మునివృత్తితో జీవనం కొనసాగిస్తున్నాడా? ఎంత కష్టపడుతున్నాడు? మేము అందరము కలిసి సమానంగా కష్టపడవలసినటువంటి సందర్భంలో మా కష్టాన్ని కూడా తనే స్వీకరించి తనొక్కడే మా కోసం అని చెప్పి దేవతానుగ్రహం సంపాదించడం కోసమని ఇంత ఘోరమైన తపస్సు ఆచరిస్తున్నాడు. మేమేమో ఇక్కడ బాగానే ఉన్నామే అని చెప్పి అలా ఆ అర్జునుడి యొక్క స్థితిని గుర్తు తెచ్చుకుంటూ చాలా విచారిస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. అలా బాధపడుతూ ఆ పైన హృదయం అంతా కూడా దహించుకుపోతోంది బాధతోటి. చాలా కష్టంగా ఉంది ఆయన స్థితి. అటువంటి సమయంలో ఇక మహానుభావులైనటువంటి వాళ్ళు ఎవరైనా వస్తూ ఉంటే వాళ్ళందరినీ అడుగుతూ ఉన్నాడు, మహానుభావ మీకేమైనా సరే అర్జునుడి గురించి తెలిసిందా? అయ్యా మీరేమన్నా విన్నారా ఈ మధ్య అర్జునుడి యొక్క తపస్సు గురించి? అయ్యా మీరు అటువైపు ఏమన్నా వెళ్ళారా? అక్కడేమన్నా మీకు అర్జునుడు కనిపించాడా? లేక అట్నుంచి వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే అర్జునుడి గురించి ఏమన్నా విశేషాలు చెప్పారా అంటూ తన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అడుగుతూ ఉన్నాడు. అలా అడుగుతూ కాలం గడుపుతూ ఉన్నాడు. ఓ పక్క బృహదశ్వ మహర్షి యొక్క అనుగ్రహంతో అక్షహృదయాన్ని పొందాను అనేటటువంటి సంతోషం కూడా కలుగుతూ ఉన్నది. అదే విషయాన్ని చెప్తూ ఉన్నారు. ప్రతిగృహ్యాక్షహృదయం కుంతీపుత్రో యుధిష్ఠిరః ఆసీద్ధృష్టమనా రాజన్ భీమసేనాదిభిర్యుతః స్వభ్రాతॄన్ సహితాన్ పశ్యన్ కుంతీపుత్రో యుధిష్ఠిరః అపశ్యన్నర్జునం తత్ర బభూవాశ్రుపరిప్లుతః సంతప్యమానః కౌంతేయః భీమసేనమువాచః. తన పుణ్యం బాగా ఉండడం వలన పెద్దల ఆశీస్సుల చేత బృహదశ్వ మహర్షి యొక్క అనుగ్రహంతో అక్షహృదయం పొందిన తర్వాత ఇక భవిష్యత్తులో మళ్ళీ ఇంకొకసారి ధర్మరాజుని దుర్యోధనుడు జూదానికి పిలిచి కూర్చోబెట్టి జూదం ఆడమంటే అప్పుడు పరిస్థితి ఏమిటి? అక్షహృదయం ఉంది కాబట్టి ఆ సమస్య తీరిపోయినట్లే. ఇక ఎప్పుడు అతను జూదానికి రమ్మన్నా ధర్మరాజు స్వేచ్ఛగా వెళ్ళి కూర్చుంటాడు. ఈయన ఎలా పడాలనుకుంటాడో అలాగే పడతాయి. అక్కడ అవి ఎలా పడబోతున్నాయో ఈయన తెలుసుకోగలడు, దానికి తగ్గట్టుగా ఈయన ఆడగలడు. కాబట్టి ఇకపైన వాళ్ళు ఈయన్ని మోసం చేయగలిగేటటువంటి స్థితి లేదు ఈ విద్యని పొందినందువల్ల. అందువల్ల ఆనందంగా ఉన్నాడు తన తమ్ముళ్లతో కలిసి. ఇకపైన ఆ భయం లేదు. రాజ్యం ఒకవేళ అడిగినటువంటి రాజ్యాన్ని మళ్ళీ వీళ్ళకి తిరిగి ఇచ్చి మళ్ళీ జూదానికి రమ్మన్నారనుకోండి, ఎవరైనా జూదానికో యుద్ధానికో పిలిస్తే వెళ్లకుండా ఉండకూడదు, తప్పించుకోకూడదు, మాయమాటలు చెప్పడానికి లేదు. లౌక్యంగా అక్కడ తప్పించుకోవడానికి ఏమాత్రం అవకాశం ఉండదు. కాబట్టి మళ్ళీ వెళ్ళవలసిందే. వెళ్తే ఈ అక్షహృదయం పొందకం మునుపు వరకు మళ్ళీ వాళ్ళు మోసగించవచ్చు, మళ్ళీ అరణ్యానికి పంపించవచ్చు. ఇప్పుడు ఇంకా ఆ సమస్య లేదు. ఇక యుద్ధం వస్తే ఏమిటి అనేది దానికి అర్జునుడు అక్కడ తగినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కావున ఇక ఈ విషయంలో చింత పోయింది, అర్జునుడి విషయంలో చింత ప్రారంభమైంది మళ్ళీ కూడా. ఇలా ఈ విషయంలో అంటే అక్షహృదయాన్ని పొందడం వల్ల మళ్ళీ కౌరవులతోటి దుర్యోధనాదులతోటి ఎటువంటి సమస్య రాదనేటటువంటి ఆనందంతో ధర్మరాజు సంతోషంగా ఉన్నాడు. అయినప్పటికీ స్వభ్రాతॄన్ సహితాన్ పశ్యన్, ఇలా తన తమ్ముళ్లతో కలిసి అర్జునుడు అక్కడ లేకపోయినా తక్కినటువంటి వారితో కలిసి ఈ ధర్మరాజు జీవనాన్ని కొనసాగిస్తూ అర్జునుడిని చూచి ఆయన పడేటటువంటి కష్టాలు చూసి నలుగురిలో
ఒకడు కష్టపడుతున్నా సరే మనసుకు కష్టం కలుగుతుంది కాబట్టి దాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఇక అర్జునుణ్ణి చూడకపోవడం వల్ల కళ్ళల్లోంచి కొంత కన్నీరు కారుతూ ఉండగా కళ్ళు రెండు చెమ్మగిల్లగా అప్పుడు భీమసేనుడితో అంటూ ఉన్నాడు. యుధిష్ఠిర ఉవాచ కథా ద్రక్ష్యామి వై భీమ పార్థమత్ర తవానుజం మత్కృతే హి కురుశ్రేష్ఠ తప్యతే దుశ్చరం తపః తస్యాక్షహృదయ జ్ఞానం ఆఖ్యాస్యామి కదాన్వహం సహి శ్రుత్వాక్షహృదయం సముపాత్తం మయా విభో ప్రహృష్టః పురుషవ్యాఘ్రః భవిష్యతి న సంశయః. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి నలోపాఖ్యానపర్వణి బృహదశ్వగమనే 79తమోऽధ్యాయః. భీమ, అర్జునుడు నా కోసమని చెప్పి మత్కృతే హి గురుశ్రేష్ఠ తప్యతే దుశ్చరం తపః, నా కోసమని చెప్పి చాలా కష్టసాధ్యమైన తపస్సుని ఆ అర్జునుడు చేస్తూ ఉన్నాడు. ఎంతో కష్టపడుతున్నాడు. అరణ్యంలో పర్వతాల మీద అర్జునుడిని ఎప్పటికి చూస్తానో ఏమిటో. ఆ అర్జునుడి ఇక్కడికి రావడం, వచ్చిన వెంటనే తస్యాక్షహృదయ జ్ఞానం ఆఖ్యాస్యామి కదా ను అహం. ఎప్పుడు ఆ అర్జునుడిని చూచి, అర్జున ఇక మనకు భయం లేదు, యుద్ధానికి కాక ఒకవేళ దుర్యోధనుడు మనల్ని మళ్ళీ జూదానికి పిలిచినట్లయితే ఆ జూదంలో మనం గెలవడానికి మనకి అవసరమైనటువంటి ఆవశ్యకమైనటువంటి అక్షహృదయాన్ని బృహదశ్వ మహర్షి దగ్గర నుంచి నేను సంపాదించేశానయ్యా. అంటే నువ్వేమో ఇంత కష్టపడి అస్త్రశస్త్రములన్నింటినీ సంపాదించావు, వాటితో పని లేకుండానే మనల్ని కష్టపెట్టాల్సినటువంటి సందర్భం ఏర్పడితే ఆ సందర్భం నుంచి బయటపడడానికి నేనిగో అక్షహృదయాన్ని సాధించాను. అంటే ఇటేమో నా దగ్గర తపస్సు, అటేమో నీ దగ్గర శస్త్రము, రెండూ కూడా సిద్ధంగా ఉన్నాయి. కావున ఇక మనం సిద్ధులమయ్యాం అని ఎప్పుడు చెప్పుకుంటానో ఆ అర్జునుడితో. అలాగే నేను సంపాదించినటువంటి ఈ అక్షహృదయాన్ని విన్నటువంటి అర్జునుడు సంతోషిస్తూ ఉంటే ఎప్పుడు చూస్తానో, నేను అక్షహృదయం సంపాదించానని విన్న మరుక్షణం అర్జునుడు ఆనందభరితుడవుతాడు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు భీమా అంటూ అర్జునుడిని గుర్తుకు తెచ్చుకుంటూ భీమసేనుల వారితోటి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు ధర్మరాజు. ఇంతటితో నల చరిత్ర అనేటటువంటి అధ్యాయం మనకి పూర్తయింది. ఇక ఆ పైన తీర్థయాత్రా పర్వము అనేటటువంటిది ఆరంభం అవ్వబోతూ ఉన్నది. మన భారతదేశంలో ఎన్ని తీర్థాలున్నాయో వాటి మాహాత్మ్యమేమిటో, తీర్థక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ చేయవలసినటువంటి విధులేమిటో, అక్కడ ఉండవలసినటువంటి విధానం ఏమిటో, అసలు తీర్థం అని దేన్ననాలో, తీర్థంలో స్నానం చేస్తే వచ్చేటటువంటి పుణ్యమేమిటో, వాటిల్లో ఉన్నటువంటి విజ్ఞానమేమిటో, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనకి ఈ తీర్థయాత్రా పర్వము అనేటటువంటి పర్వం చక్కగా తెలియజేస్తుంది. ఎక్కడికి వెళ్ళా, ఏ గుడికి వెళ్ళా, ఏ నదికి వెళ్ళా, ఆ గుడి దగ్గర ఏదో నది ఉంటే, ఓ పుష్కరిణి ఉంటే అక్కడ స్నానం ఎందుకు చేయాలి, చేస్తే వచ్చే ఫలితం ఏమిటి, ఏ విధంగా చేయాలి, ఏ ధర్మములతో అక్కడ చరించాలి, ఇటువంటి విషయాలన్నిటిని కూడా మనకి చక్కగా తెలియజేసేటటువంటి విజ్ఞాన ప్రదమైనటువంటి ఉపపర్వ తీర్థయాత్రా పర్వ అనేటటువంటి ఉపపర్వ. దీన్ని విన్న తరువాత మనకి ఏ క్షేత్రంలో, ఏ తీర్థంలో ఏ విధంగా మనం వ్యవహరించాలో తెలుస్తుంది, మన ధర్మం ఏమిటో తెలుస్తుంది. అదంతా కూడా మనకి చక్కగా ఆ పర్వ
తెలియజెప్పుతుంది. దాన్ని రేపటి నుంచి మనందరం కూడా చక్కగా ఆరంభించుకుందాం. నల చరిత్రని, పరమ పవిత్రమైనటువంటి దాన్ని, ఆరోగ్య ధనధాన్యాదులన్నిటిని ఇచ్చేటటువంటి దాన్ని శ్రద్ధగా పరమాత్మ సన్నిధిలో మనందరం విన్నాం. ఈ జ్ఞానయజ్ఞం ద్వారా పరమాత్మ సంతుష్టిపడి మనల్ని అందరినీ కూడా నలచరిత్ర చెప్పినందువలన, విన్నందువలన వచ్చేటటువంటి పుణ్యములు ఏ ఉన్నాయో ఆ పుణ్యములతోటి మనల్ని అనుగ్రహించి మనకి ఆ ఫలాన్ని ప్రసాదించి సర్వథా మనల్ని, మన కుటుంబములని, మన యొక్క దేశముని అందరినీ కూడా, లోకముల్లో ఉండేటటువంటి ప్రతి ప్రాణిని కూడా క్షేమంగా చూడాలి. ఇదియే మనందరి యొక్క ప్రార్థన. స్వామివారిని ఆ విధంగా ప్రార్థిద్దాం. అందరూ సుఖంగా ఉండాలి, అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి చక్కగా కోరుకుంటూ ఈ శ్లోకములన్నింటినీ కూడా ఆచార్యుల వారితో కలిసి చక్కగా పారాయణ చేసుకుందాం. అనాథనాథుని అనుగ్రహ పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా రాజ్యాన్ని పోగొట్టుకున్నటువంటి పాండవులు పునః రాజ్యాన్ని పొందుటకై వారు చేస్తూ ఉన్నటువంటి కార్యాలలో ఒకటిగా ఉన్నటువంటి అర్జునుడు దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుటకై వెళ్ళినటువంటి అర్జునుని గురించి మిక్కిలి బాధతో ఏ విధంగా బాధపడుతూ ఉన్నారు ధర్మరాజుల వారు అనేటటువంటి విషయాన్ని మనం చక్కగా ఆచార్యుల వారి ద్వారా మనం తెలుసుకున్నాం. ఇక మనం యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 79వ అధ్యాయంలో 15వ శ్లోకం నుండి ఈ అధ్యాయాంతాన్ని పూర్తి చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఏ చేదం కథయిష్యంతి, ఏ చేదం కథయిష్యంతి, నలస్య చరితం మహత్, నలస్య చరితం మహత్, శ్రోష్యంతి చాప్యభీక్ష్ణం వై, శ్రోష్యంతి చాప్యభీక్షణం వై, నా లక్ష్మీస్తాన్ భజిష్యతి, నా లక్ష్మీస్తాన్ భజిష్యతి, అర్థాస్తస్యోపపత్స్యంతే, అర్థాస్తస్యోపపత్స్యంతే, ధన్యతాంచ గమిష్యతి, ధన్యతాంచ గమిష్యతి. ఇతిహాసమిమం శ్రుత్వా, ఇతిహాసమిమం శ్రుత్వా, పురాణం శశ్వదుత్తమం, పురాణం శశ్వదుత్తమం, పుత్రాన్ పౌత్రాన్ పశూంశ్చాపి, పుత్రాన్ పౌత్రాన్ పశూంశ్చాపి, లభతే నృషుచాగ్రియతాం, లభతే నృషుచాగ్రియతాం, ఆరోగ్య ప్రీతిమాంశ్చైవ, ఆరోగ్య ప్రీతిమాంశ్చైవ, భవిష్యతి న సంశయః, భవిష్యతి న సంశయః, భయాత్రస్యసి యచ్చత్వం, భయాత్రస్యసి యచ్చత్వం, ఆహ్వయిష్యతి మాం పునః, ఆహ్వయిష్యతి మాం పునః, అక్షజ్ఞ ఇతి తత్తేహం, అక్షజ్ఞ ఇది తత్తేహం, నాశయిష్యామి పార్థివ, నాశయిష్యామి పార్థివ, వేదాక్షహృదయం కృత్స్నం, వేదాక్షహృదయం కృత్స్నం, అహం సత్యపరాక్రమ, అహం సత్యపరాక్రమ, ఉపపద్యస్వ కౌంతేయ, ఉపపద్యస్వ కౌంతేయ, ప్రసన్నోహం బ్రవీమితే, ప్రసన్నోహం బ్రవీమితే. వైశంపాయన ఉవాచ, వైశంపాయన ఉవాచ, తతో హృష్టమనా రాజా, తతో హృష్టమనా రాజా, బృహదశ్వమువాచ, బృహదశ్వమువాచ, భగవన్నక్షహృదయం, భగవన్నక్షహృదయం, జ్ఞాతుమిచ్ఛామి తత్వతః, జ్ఞాతుమిచ్ఛామి తత్వతః, తతోక్షహృదయం ప్రాదాత్, తతోక్షహృదయం ప్రాదాత్, పాండవాయ మహాత్మనే, పాండవాయ మహాత్మనే, దత్వా చాశ్వశిరో గచ్చత్, దత్వా చాశ్వశిరో గచ్చత్, ఉపస్పృష్టం మహాతపాః, ఉపస్పృష్టం మహాతపాః, బృహదశ్వే గతే పార్థం, బృహదశ్వే గతే పార్థం, అశ్రౌషీత్ సవ్యసాచినం, అశ్రౌషీత్ సవ్యసాచినం, వర్తమానం తపస్యుగ్రే,
वर्तमानन्दपस्युग्रे वायुभक्षं मनीषिणम् वायुभक्षं मनीषिणम् ब्राह्मणेभ्यस्तपस्विभ्यः ब्राह्मणेभ्यस्तपस्विभ्यः सम्पदभ्यस्ततस्ततः सम्पदभ्यस्ततस्ततः तीर्थशैलवनेभ्यश्च तीर्थशैलवनेभ्यश्च समेतेभ्यो दृढव्रतः समेतेभ्यो दृढव्रतः इति पार्थो महाबाहुः इति पार्थो महाबाहुः दुरापं तप आस्थितः दुरापन्दप आस्थितः न तथा दृष्टपूर्वोऽन्यः न तथा दृष्टपूर्वोऽन्यः कश्चिदुग्रतपा इति कश्चिदुग्रतप इति यथा धनञ्जयः पार्थः यथा धनञ्जयः पार्थः तपस्वी नियतौ व्रतः तपस्वी नियतं व्रतः मुनिरेकचरः श्रीमान् मुनिरेकचरः श्रीमान् धर्मो विग्रहवानिव धर्मो विग्रहवानिव तं श्रुत्वा पाण्डवो राजन् तं श्रुत्वा पाण्डवो राजन् तप्यमानं महावने तप्यमानं महावने अन्वशोचत कौन्तेयः अन्वशोचत कौन्तेयः प्रियं वै भ्रातरञ्जयम् प्रियं वै भ्रातरञ्जयम् दह्यमानेन तु हृदा दह्यमानेन तु हृदा शरणार्थी महावने शरणार्थी महावने ब्राह्मणान् विविधज्ञानान् ब्राह्मणान् विविधज्ञानान् पर्यपृच्छद्युधिष्ठिरः पर्यपृच्छद्युधिष्ठिरः प्रतिगृह्याक्षहृदयम् प्रतिगृह्याक्षहृदयम् कुन्तीपुत्रो युधिष्ठिरः कुन्तीपुत्रो युधिष्ठिरः आसीद्धृष्टमना राजन् आसीद्धृष्टमना राजन् भीमसेनादिभिर्युतः भीमसेनादिभिर्युतः स्वभ्रातॄन् सहितान् पश्यन् स्वभ्रातॄन् सहितान् पश्यन् कुन्तीपुत्रो युधिष्ठिरः कुन्तीपुत्रो युधिष्ठिरः अपश्यन्नर्जुनम् तत्र अपश्यन्नर्जुनम् तत्र बभूवाश्रुपरिप्लुतः बभूवाश्रुपरिप्लुतः सन्तप्यमानः कौन्तेयः सन्तप्यमानः कौन्तेयः भीमसेनमुवाचः भीमसेनमुवाचः युधिष्ठिर उवाच युधिष्ठिर उवाच कदा द्रक्ष्यामि वै भीम कदा द्रक्ष्यामि वै भीम पार्थमत्र तवानुजम् पार्थमत्र तवानुजम् मत्कृते हि कुरु श्रेष्ठः मत्कृते हि गुरुश्रेष्ठः तप्यते दुश्चरन् तपः तप्यते दुश्चरन् तपः तस्याक्षहृदयज्ञानम् तस्याक्षहृदयज्ञानम् आख्यास्यामि कदान्वहम् आख्यास्यामि कदान्वहम् सहि श्रुत्वाक्षहृदयम् सहि श्रुत्वाक्षहृदयम् समुपात्तम् मया विभो समुपात्तम् मया विभो हृष्टः पुरुषौ व्याघ्रः प्रहृष्टः पुरुषव्याघ्रः भविष्यति न संशयः भविष्यति न संशयः इति श्रीमन्महाभारते इति श्रीमन्महाभारते वनपर्वान्तर्गता वनपर्वान्तर्गता लोपाख्यानपर्वणि लोपाख्यानपर्वणि बृहदश्वगमने बृहदश्वगमने एकोनाशीतितमोऽध्यायः एकोनाशीतितमोऽध्यायः ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరితో కలిసి చక్కగా శ్రద్ధగా ఆచరించుకుందాం. శ్రీనివాస పరబ్రహ్మ యొక్క పరిపూర్ణానుగ్రహ పాత్రులమవుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీరమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద
దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వజ్ర మకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపిజనలోల గోవింద గోవర్ధనోద్ధర గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భుగరామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగానప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద సీతానాయక గోవింద హిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద ఆమిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద సాంగ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద ఒడ్డిక సవార గోవింద వసుదేవ తనయ గోవింద పిల్వ పిల్వాంత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ భూరూప గోవింద శివకేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన
భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద వీరజనాభ గోవింద అధిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దనమూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద పాప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద అజంత రహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేషశాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో పరమాత్మని ప్రార్థించి పారాయణాన్ని సుసంపన్నం చేసుకుందాం. శ్రీనివాస స్వామి వారి అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.